కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో ఎలా ఉందండి ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎలా ఉందండి? పరిపాలన బాగుందా? బాగుందని చెప్పాలి. గతంలో మీకు ఎన్నివేట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం 1000 రూపాయలు పెంచుతామని చెప్పేసి వెంటనే మీకు ఇవ్వడం జరిగింది. మొదలు చేశారు. అవునమ్మా, బాగుంది కదండి ప్రభుత్వం. ప్రభుత్వం మీరు ఆశీర్వదించాలి. వెయ్యి పెట్టింది కదా, మొదటి నెల పెట్టింది కదమ్మా. హ్యాపీగా ఉన్నారా? మీరు సంతోషంగా ఉన్నారా? పిల్లలు ఉన్నారమ్మా? మీ ఇంట్లో మీకు తల్లికి వందరం పట్టదమ్మా? ఎంతమంది పిల్లలమ్మా మీకు? 2 పిల్లలు. 2 పిల్లలకి పట్టదు. అమ్మా మీ పేరేంటమ్మా? రోజా. గద్దాడు రోజా. మీకు తల్లికి వందరం పట్టదమ్మా? ఎంతమంది పిల్లలకి? 2 పిల్లలకి పట్టదు. అమ్మా మీ పేరేంటమ్మా? గౌరీ. మీకు తల్లికి వందరం పట్టదమ్మా? ఎంతమందికి పట్టదు? 3 పిల్లలకి తల్లికి వందరం పట్టదు. పట్టదు. అమ్మ మీకే 3 పిల్లలకి తల్లి వందరం పట్టదు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గతంలో ట్రోల్ చేశారు. మీకు 15 అని మీరు ట్రోల్ చేశారు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళే చెప్తున్నారు. మహిళలు, నాకు 3 పిల్లలు, 3 పిల్లలకే పట్టది. నాకు 2 పిల్లలు, 2 పిల్లలకి పట్టది. నాకు 3 పిల్లలు, 3 పిల్లలకే పట్టది అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ 4 నుంచి ఉన్నారు ఈ కుటుంబంలో. 4కి కూడా వాళ్ళందరికీ కూడా డబ్బులు పడ్డాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారని చెప్పేసి ఈ పాలకొల్లు నియోజకవర్గం నుంచే మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే గతంలో మీరు ఇస్తానని చెప్పారు పెన్షన్, 2000 పెన్షన్ 3000 ఇస్తానని చెప్పి 5 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి 250 మీరు చేస్తే ఈవేళ మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం 1000 రూపాయలు పెంచుతానని చెప్పేసి మరి అదే రోజున ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గత 3 నెలలు కూడా కలుపుకుని మరి వాళ్ళకి 4000 ఇవ్వడం జరిగింది. వికలాంగుల పెన్షన్ 3000 6000 ఇవ్వడం జరిగింది. ఎవరైతే బెడ్ మీద ఉన్నారో వాళ్ళకి 15000 ఇవ్వడం జరిగింది. ఇది సార్ కూటమి ప్రభుత్వం అంటే, ఇది సార్
గతంలో మడవ తిప్పను మాట మార్చను అని చెప్పిన మీరు అన్ని మడవలు తిప్పేశారు. మడవ తిప్పిన ప్రభుత్వం, మాట మార్చిన ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా అమ్మ రామనాయుడు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఆయన ఎలా పనిచేస్తూ ఉన్నారమ్మా? బాగా చేస్తున్నారా? చాలా బాగా చేస్తున్నారమ్మా. ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉండాలని మీరు కోరుకుంటున్నారు? ఆయన ఉన్నంత గారు ఈ ప్రభుత్వం ఉండాలని మీరు కోరుకుంటున్నారు. అలాగే రామనాయుడు గారు ఎమ్మెల్యేగా ఇక్కడ మినిస్టర్గా ఉన్నారు, ఆయన కూడా ఎన్నాళ్ళు ఉండాలని కోరుకుంటున్నారు? జీవితాంతం ఉండాలని కోరుకుంటున్నారు. సార్, ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. గతంలో ఎన్నో హామీలు ఇచ్చారు. హామీలు ఎంతవరకు నెరవేర్చారని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈ సందర్భంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ఏదైతే రేపు మహిళలందరికీ కూడా ఆగస్టు 15 డేట్ ఇచ్చే ఉచిత బస్సు, అదేవిధంగా మీకు దీపం పథకం సిలిండర్లు పడుతున్నాయమ్మా, సిలిండర్లు పడ్డాయి, అది కూడా పడ్డది, తల్లికి వందనం పడ్డది, పెన్షన్ ఇచ్చారు, అలాగే ఆగస్టు 15కి బస్సు ఇస్తున్నారు. ఆల్రెడీ అన్నీ కూడా ఏదైతే సూపర్ 6లో హామీలు ఇచ్చారో అన్నీ నెరవేరుస్తూ ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వం మరి ఎన్నాళ్ళైనా ఉండాలని చెప్పేసి ఇక్కడ మహిళలే కోరుకుంటున్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా బ్రహ్మరథం మహిళలే పడతా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంతున్నాయి లేదైతే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రామానాయుడు గారు కూడా పంపించారు. ఆ ఉద్దేశంతో వచ్చాం. టోటల్ గా కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటారు? బాగుంది కదా? ఓకే, ధన్యవాదాలు. పేదోడికి ధైర్యాన్నే పెంచిన జెండా, పెద్దాయన మనకిచ్చిన పసుపు జెండా. చంద్రన్నే మన అందరి అండాదండ, చైతన్యం లోకేశుడు గుండెల నిండా. కమ్ముకున్న నల్ల నల్ల మబ్బులు చీల్చా కథన రంగంలో దూకినారు కార్యకర్తలు. సైకో పాలనకు చరమ గీతం పాడా చలో సైకిల్ ఎక్కి అందరికీ నమస్కారం అండి. సుపరిపాలన తొలిఅడుగులో భాగంగా ఇవాళ పాలకొల్లు పట్టణం 10వ వార్డు, 11వ వార్డు, 23వ వార్డు, ఈ 3 వార్డుల్లో ఇంటింటికి మరి ప్రచార కార్యక్రమంలో అంటే ఈ ప్రభుత్వ ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారు, మన జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉన్నదండి. ప్రతి ఇంటికి వెళ్ళి సంవత్సరం అయింది ప్రభుత్వం వచ్చి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పథకాలు వచ్చాయి, ఏ పథకాలు రాలేదు, మీకు ఇంకా ఏమేంటి, సూపర్ 6లో మీకు ఏమి అందాయి, ఇవన్నీ అంది ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంలో భాగంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ 3 వార్డులు వచ్చాం. మన పట్టణ అధ్యక్షులు జీవి గారు, అలాగే రాష్ట్ర పార్టీ కార్యదర్శి మరి బాబు గారు, కౌన్సిలర్ గారు, మరి మన కూటమి నాయకులందరూ కూడా ఇక్కడ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇది యూనిట్ ఇన్ఛార్జీలు కూడా పాల్గొనడం జరిగింది. కస్టరు, యూనిట్, అలాగే బూత్ కమిటీ కన్వీనర్లు కూడా అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. ఈ పాలకొల్లు నియోజకవర్గంలో ఇప్పుడు వరకు ఈ యొక్క కార్యక్రమం 2వ తారీఖున స్టార్ట్ అయింది. ఇప్పుడు వరకు 38% వరకు అవటం జరిగింది. చాలా మరి ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6లో భాగంగా మీ అందరికీ కూడా తెలుసు, మరి చాలా హామీలు ఇవ్వటం జరిగింది. హామీల్లో మొట్టమొదటిది పెన్షన్, అది నెరవేర్చారు. అదే రెండోది ఏదైతే గ్యాస్ సిలిండర్ దీపం పథకం, అది కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మూడోది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి వాళ్ళందరికీ కూడా ఏ పాలకొల్లు నియోజకవర్గం కానీ మరి ఎక్కడికి వెళ్ళినా ఇవాళ నేను కొత్తపేటలో మరి దిగమూరు దగ్గర పక్కన కొత్తపేట విలేజ్లో మాట్లాడితే మొత్తం అక్కడ 4 మాకు 3 పిల్లలు మాకు అందరికీ కూడా డబ్బులు పడ్డాయని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విధంగా ఇది మంచి ప్రభుత్వం. అందరూ కూడా ఈ ప్రభుత్వం ఇంకా ఎన్నాళ్ళు ఉండాలంటున్నారంటే ఇంకో 20 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ రామనాయుడు గారు స్థానిక శాసనసభ్యులు, ఇక్కడ మంత్రిగా ఉన్నది ఇరిగేషన్ మినిస్టర్గా, ఆయన కూడా చాలా బాగా చేస్తూ ఉన్నారు. ఆయన కూడా మరి ఆయన ఉన్నంత వరకు మాకే శాసనసభ్యులుగా ఉండాలి, మంత్రిగా ఉండాలని చెప్పేసి ఈ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. అది తెలుగుదేశం ప్రభుత్వం అంటే, కూటమి ప్రభుత్వం అంటే. గతంలో మీకులాగా అనేక రకమైన హామీలు ఇచ్చి హామీలన్నీ కూడా ట్రోల్ చేశారు. మీకు ఇష్టం వచ్చినట్టు మీకు 15 పడ్డదా అని చెప్పేసి ట్రోల్ చేశారు. ఇవాళ దానికి సమాధానం చెప్పండి. ఇవాళ ప్రజలే చెప్తూ ఉన్నారు, మేము చెప్పట్లేదు నాయకులుగా, ప్రజలు చెప్తూ ఉన్నారు. ప్రతి ఇంటి మహిళ
ఇవాళ మా ఇంట్లో డబ్బులు పడ్డాయని చెప్తా ఉన్నారు. అందుకని చెప్పేసి ఇది మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఉండాలి. డబుల్ ఇంజిన్ సర్కార్ ఇది కేంద్రంలో, మన రాష్ట్రంలో కూడా ఇవాళ ప్రభుత్వం బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నది. అనేక రకాలైనటువంటి ఇవాళ అమరావతి కావచ్చు, అన్నీ కూడా ఇవాళ బ్రహ్మాండంగా నడుస్తామని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. రైతులందరూ కూడా చాలా బాగుందని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. 4,000 వస్తుంది. పొద్దుటే పట్టుకొచ్చి ఇచ్చేస్తున్నారమ్మా. ఎవరో డబ్బులు ఏమి అడగట్లేదు కదా, పొద్దుటే ఇచ్చేస్తున్నారు. ఒక గతంలో పెన్షన్ వచ్చిందమ్మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 3,000 వచ్చేది. అది 2,000 3,000 చేస్తా అన్నాడు. 3,000 ఎప్పుడు వచ్చింది మీకు? ఆఖరణ వచ్చింది, ప్రభుత్వం ఆఖరణ వచ్చింది, ముందర రాలేదు కదా. 22,50, 250, 250, 5 సంవత్సరాలకు వచ్చింది మీకు. కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం 1,000 రూపాయలు మొదట్లో ఇచ్చేసారు మీకు, గత 3 నెలలు కూడా కలుపుకొని. ఈ ప్రభుత్వం బాగుందమ్మా, చాలా బాగుందా? స్థానిక ఎమ్మెల్యే రామనాయుడు గారు ఎలా ఉంది? బాగా చేస్తున్నారమ్మా మినిస్టర్గా. ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉండాలని కోరుకుంటున్నారు మీరు? ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉండాలని కోరుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాలు కాదు, ఇంకా ఎన్నాళ్ళు ఉండాలని కోరుకుంటున్నారు? ఎక్కువ కాలం ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే రామనాయుడు గారు కూడా ఇంకా ఎక్కువ కాలం ఉండాలని కోరుకుంటున్నారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఊరికే మరి మీ పేరు చెప్తాను. జార్జి